చెప్పరా, నువ్వు నక్సలైట్వా టెర్రరిస్ట్వా? అవునా, నేను నక్సలైట్ని. అన్యాయం జరిగే చోట దాన్ని ఎదిరించి ఇది అన్యాయం మరేవాడు నక్సలైట్ అయితే నేను నక్సలైట్ని. అమాయకమైన ప్రజల ఆస్తులను దోపిడీ చేస్తున్న వాడిని అడ్డుకోవడం టెర్రరిజం అయితే నేను టెర్రరిస్ట్ని. రాయ్, ఎమ్మెల్యే ఎంగిలి మెతుకులు తిని తెరవలసిన కుక్క. నీలాంటి నీచులు బతికినంత కాలం మాలాంటి పేదవాళ్ళ బతుకులు బాగుపడవరా? నీకు పోయే రోజు వచ్చింది. అది ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. జాగ్రత్తరా, జాగ్రత్త. చెప్పరా, వచ్చేసావా? మన సర్కిల్ ఉంది కదా, అక్కడికి వచ్చేసారా? వెళ్దాం, కంపల్సరీ, తప్పకుండా రా. నువ్వు ఇక్కడ ఉన్నావా? మన రవి అన్నకు ల్యాబ్లో పెట్టి కొట్టేస్తున్నారా? అవునా, నిజంగా? ఇది నీకేమన్నమాట. పర్లే, చాలా డెవలప్ అయ్యాయి. నేను డెవలప్ అయ్యాను, వచ్చాను, నువ్వే డెవలప్ అయ్యాను. అసలు నా పేరు చెప్తే పుచ్చుకొని కాలేజీలో మనవరు లెక్క చేయకుండా చేస్తాం. అందుకే నేను ఈరోజు కుక్కను కొట్టినట్టు కొట్టి కాలేజీలో జనాలకు నేనేంటో ప్రూవ్ చేస్తా. రే వెర్రినా విక్కి, నీకు ఆవేశం తప్పితే ఆలోచన లేదురా. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నానని నువ్వు ఈ గ్యాంగ్తో కొట్టాలని అనుకుంటున్నావు కదా? ఓకే, కొడతావు, కుక్కను కొట్టినట్టు కొడతావు, కానీ సంభవంగా. కాబట్టి తర్వాత ఏం జరుగుద్ది? నేను కూడా మ్యాప్ తీస్తాను మీకోసం, రోజు ఎదురు చూస్తా. మీరంతా ఎప్పుడు ఇలా గ్యాంగ్లా తిరగరు, ఒంటరిగా తిరుగుతారు. తిరగాల్సి వస్తుంది, అప్పుడు నేను కొడతా. మీలానే కుక్కను కొట్టినట్టు పిచ్చ కొట్టుడు పడతా. అర్థమైందిగా? డ్రైవిక్కి నీకు చేతనైతే మొగాడివైతే నాతో ఒంటరిగా పైకి ఇలాంటి చెంచాగాళ్ళని నలుగురు నేర్చుకొని హీరోని అయిపోయాను అనుకో. గట్టిగా కొట్టానంటే కన్నులక్కర వెళ్ళిపోతాను. జాగ్రత్త. చూడండి ఎమ్మెల్యే గారు, ఇక నుంచి ఈ పేటలోని ప్రజలు మీరు చేసే రౌడీజానికి, గుండాయిజానికి కిరాయి గుండాలారా. మీరిచ్చే బిర్యానీ కొట్లాలకు, బీర్ సీసాల కోసం కొట్లాటాలు పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకున్న వీళ్ళంతా ఇప్పుడు నిజం తెలుసుకున్నారు. జీవితం అంటే ఎదగడం అని, బతకడం కాదని గ్రహించారు. కాబట్టి మీరు వచ్చి మళ్ళీ వీళ్ళని రౌడీల మధ్య మార్చాలని ప్రయత్నిస్తే నేను రౌడీలా మారాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాటర్ అర్థం చేసుకొని ఇక్కడి నుంచి చెక్కేస్తే మీ మర్యాద మీకు దక్కుతుంది. ఓకే? చూడు పెద్దాయన, నీ కొడుకు 10 లక్షల ఫైనాన్స్లో అట్టుకొచ్చిండు. నెల మిచ్చి 1 లక్ష కట్టాలి. 2 నెలల నుంచి కట్టలే. ఏందివా అంటే గిడిగో హీరోని అవుతున్నా, గడిగో హీరోని అవుతున్నా అని కథలు పడ్డాడు. ఇప్పుడేమో బొందల గడ్డలు పడ్డాడు. కాబట్టి నీ ఇంట్లోకి వెళ్ళి సామాన్లు అన్నీ ఎత్తుకెళ్తున్నా. ఈ సామాన్లంతా అమ్మిన 1 నెల మిత్తి రాదు. కాబట్టి నీకు వారం దినాలు టైం ఇస్తున్నా. నా 10 లక్షలు నాకు ఇవ్వాలి. లేకపోతే నీ ఇంట్లో వాళ్ళందరినీ దొరికెళ్ళి మా దొడ్లో కట్టేస్తా. సమజైందా? చూసావా, ఎర్రటి మంటలు నాలుకని చాచి ఎలా వికృతంగా నాట్యం చేస్తున్నాడు. అమ్మ చనిపోయినప్పుడు కూడా ఇవే మంటలు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే పుస్తకాలు సర్ది వీధి మలుపు తిరిగే వరకు ఎదురు చూసిన అమ్మ నాన్నకు తెలియకుండా గాజులు తాకట్టు పెట్టి పుస్తకాలు కొనిపెట్టిన అమ్మ చివరకు చనిపోయే ముందు కూడా చదువుకోరా బాబు, చదువు ఒక్కటే మన కన్నం పెట్టేది చెప్పి చనిపోయిందిరా. చదువుకున్నా
అమ్మ చెప్తున్నారు కదా ఎక్కువ చదువుకున్నాను, కానీ ఆ చదివేది నా తల్లి అట్లా తీర్చలేకపోయిందా. కాబట్టి ఈ మంటలు నాకేం కొత్త కాదురా. ఇవి నేను చేయలేవు, ఇవిలో నేను చేయలేవురా, ఇవిలో నేను చేయలేవు, 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 చేయలేవు.